అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మీకు హోమ్మేడ్ సోప్ ఎలా చేసుకోవాలన్నది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సోప్ బేస్ అండి. ఇది మనకి ఆన్లైన్లో ఏ వెబ్సైట్లోనైనా అవైలబుల్గా ఉంటుంది. ఇది సోప్ బేస్ వచ్చేసి మనం చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకోవాలి. మనకు ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే మనం మెల్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా అయితే స్టవ్ మీద పెట్టేయకూడదు. అందుకని చెప్పేసి మనం చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకుంటే మనకి మెల్ట్ అవ్వడానికి చాలా ఈజీగా ఉండిద్ది. ఫాస్ట్గా మెల్ట్ అవుతుందన్నమాట. ఇలా చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఈరోజు అయితే బీట్రూట్తో చేస్తున్నాము. నేను ముందుగా వచ్చేసి చిన్న బీట్రూట్ని అయితే పీల్ తీసేసుకుని చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకున్నాను. వాటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం లైట్గా 1 or 2 టీ స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేసే ఒక క్లాత్లో వేసేసుకొని మనం దాంట్లో వచ్చినటువంటి జ్యూస్ని అయితే కలెక్ట్ చేసుకోవాలి. గట్టిగా పిండేస్తే మాత్రం మంచిగా జ్యూస్ అయితే వస్తుంది. పల్ప్ ఏమీ యాడ్ అవ్వకుండా. చూస్తున్నారు కదా, ఫ్రెష్గా జ్యూస్ అయితే వస్తుంది. ఇలా జ్యూస్ని అయితే తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి అయితే నేను స్టవ్ మీద పెట్టేసుకుని అందులో వాటర్ అయితే యాడ్ చేసి పెట్టాను. ఈ వాటర్ కొంచెం బాయిల్ అవుతున్న టైంలో మనం ఒక బౌల్లోకి మనం సోప్ బేస్ ఏదైతే పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నామో ఆ పీసెస్ని ఆ బౌల్లోకి యాడ్ చేసుకుని, ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్ అని చెప్పాను కదండి. ఇలా అయితే మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అలా అయితే మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకుని కొంచెం మనం స్పూన్ పెట్టి కొంచెం తిప్పుతూ ఉంటే మంచిగా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా మీరు వీడియోలో, ఈజీగానే మెల్ట్ అయిపోతుందండి. ఇలా మెల్ట్ అయిపోతుంది, మొత్తం మెల్ట్ అయిపోయింది నీట్గా అనుకున్న టైంలో మనం వచ్చేసి ముందుగా అయితే బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాం కదా, అదైతే యాడ్ చేయాలి. చూస్తున్నారు కదా, మంచి కలర్ అయితే యాడ్ అయింది ఇది వేసిన వెంటనే. దీన్ని జస్ట్ దీంట్లో మనం ఒక 1 or 2 స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేసాం కదా, అవి కూడా ఏమీ లేకుండా మంచిగా మిక్స్ అయిపోయే వరకు అయితే కొంచెం ఒక 2 minutes అయితే బాయిల్ చేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ అయితే నేనైతే కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇదైతే మనం స్టవ్ మీద నుంచి దించిన వెంటనే అయితే మనకి ఇక్కడ సోప్వి డిఫరెంట్ మోడల్స్ సిలికాన్ మౌల్డ్స్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటిలో అయితే మనం మెల్ట్ చేసుకున్నటువంటి సోప్ బేస్ని అయితే యాడ్ చేసేసుకుని ఒక 1/2 hour to 1 hour అయితే నేను ఫ్రిడ్జ్లో ఉంచేసాను. చూస్తున్నారు కదా ఎలా వచ్చినాయో. సరిపోతుంది, ఫ్రిడ్జ్లోనే కాదు బయట ఉంచినా పర్లేదు, గట్టిగా అయిపోతాయి. ఇవి ఎక్కడ ఉంచినా సరే మెల్ట్ అవ్వటం అంటూ ఏముండదు. చూస్తున్నారు కదా, చాలా స్ట్రాంగ్గా అయితే వచ్చినాయి. ఇది మనకి ఫోమ్ వస్తుందా లేదా అన్నది అయితే మీకు వీడియోలోనే చూపిస్తున్నాను, చూసేయండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.